వందనాలు. ముఖ్యంగా సహోదరులందరికీ నా ఉదయపూర్వక వందనాలండి. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, నడివీధిని ప్రభువు చూడుడు నడవంగా, కొరడాల దేహముపై నాట్యాలు చేయంగా, నడివీధిని ప్రభువు చూడుడు నడవంగా, కొరడాల దేహముపై నాట్యాలు చేయంగా, పాపాలు క్షమించే పావనాశమనందో, ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, చీల్చిన వస్త్రాలు చీటిలే వేయంగా, దీనవస్త్రముతోనూ దేహాన్ని కప్పుకుని, చీల్చిన వస్త్రాలు చీటిలే వేయంగా, దీనవస్త్రముతోడ దేహాన్ని కప్పుకుని, వీరేమి చేదురు వీరికే తెలియదని తండ్రి వేలేటి తనయాను కాంచగా, ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, కాలు చేతుల యందు కరుకు మేకిలి కొట్టి, ముళ్ళ కిరీటమును ముమ్మారు దిగ్గొట్టి, కాలు చేతుల యందు కరుకు మేకిలి కొట్టి, మొంగుల కిరీటమును ముమ్మారు దిగ్గొట్టి, తలలేని నాలికతో తప్పించే నా రాజా, తలవల్చి కనుమూచి ప్రాణాన్ని వదులంగా, ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచుండగా, కన్నీరు పొంగుచుండగా. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని పరిశుద్ధ వాక్యం దేవుడు దించిన ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రియ పరలోకపు దేవాని ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇదిగో ప్రభువా, నువ్వు చివులలో పలికిన రెండో మాటను బట్టి వందనాలు తండ్రి. ఆ మాటను వివరించడానికి నిలబడుతున్న యవన బిడ్డ ప్రసన్న కుమార్ని బట్టి వందనాలు. ఆ బిడ్డ నిలబడుచుండగా ప్రభువా, ఆ బిడ్డను బలపరచండి. ఆ బిడ్డ మాట్లాడే ప్రతి మాట నీ నోట నుండి వచ్చేదిగా మేము భావించి అట్టి రీతిగా మేము నడుచుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఈ మాటకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన గారికి వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. సిలువలో పలికిన 7 మాటలు 2వ మనం ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. అందుకాయన వానితో నేడు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. 3వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, 1 తీమోతేయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చును అని వ్రాయబడిన ప్రకారం ఆయన శిలువలో ఒక పాపని రక్షించారు. మన పాపాన్ని క్షమించి మనకు పాప క్షమాపణ దయచేస్తారు. అంతేకాదు, దొంగకు వచ్చిన మార్పు నుండి కూడా మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. ఆ దొంగ దేవునికి భయపడుతున్నాడు. మనం ఇందులో వ్రాయబడిన దాంట్లో 2 దొంగలు అయితే ఉన్నారండి. ఇందులో ఒక దొంగ అయితే దేవుడు మన వచ్చిన మార్పు నుండి కూడా మనం గమనించవచ్చు.
ఒక దొంగ దేవునికి భయపడుతున్నాడు. అలాగే మనం కూడా దేవునికి భయపడాలి. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. మనం కూడా పశ్చాత్తాపడాలి. దొంగ యేసుకుని రక్షకునిగా భావించారు. మనం కూడా రక్షకునిగా మాత్రమే భావించాలి. యేసుక్రీస్తు ఒక రాజ్యం ఉందని ఆయన నమ్మాడు. మనం కూడా నమ్మాలి. యేసు ప్రభుని ఎన్నో హింసలు పెట్టి కపాలబడబడిన ఒక స్థలములో ఆయనను తీసుకొని వచ్చారు. అక్కడ ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేశారు. 2 దొంగలు యేసు ప్రభు వారితో ఇలా మాట్లాడుతున్నారు. నేరస్తులు ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించని చెప్తున్నారు. మొదటి దొంగ వివేచన శక్తి లేనివాడు. వాడు దొంగ. ఇంకొకరి నంటకు ఎటువంటి అర్హత వాడికి లేదు. వాడు ప్రభుని దూషిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. ఆయనను దూషించుటకు వీడు ఎపాటివాడు? నీవు క్రీస్తువు కదా, నీవు అనేకమైన అద్భుత కార్యము చేస్తావు కదా, నువ్వు ఏదైనా సూచక్రియ చేసి నిన్ను నీవు రక్షించుకో, అదే పనిలో భాగంగా మమ్మల్ని కూడా రక్షించని స్వార్థపూరికమైన ఆలోచనలతో దేవాతి దేవుని సలహా ఇస్తున్నాడు. ఇది మొదటి దొంగ పరిస్థితి. ఇక మరొక దొంగ కూడా మనం చూద్దాం. ఇక మరొక దొంగ వాడు రెండవ వాడు. మొదటి వాడిని గద్దించి అదే శిక్షలో ఉన్నాడు. కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనని చూచి, యేసు నీవు నా రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. రెండవ దొంగ పాపాన్ని ఒప్పుకునే స్వభావం గలవాడు. అందుకని నిజమైన దేవుడు అనే సత్యాన్ని ఆ దొంగ గుర్తించాడు. ఇక్కడ 2 దొంగలే, కానీ మొదటి వాడు అనే దేవుడు అనే సంగతి గుర్తించలేకపోయాడు. రెండవ వాడు నిజమైన దేవుడు అని గుర్తించి చివరి నిమిషంలో ఆయన శిలువలో తమ పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసుని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆయన దేవుణ్ణి దీనంగా అడుగుతున్నారు. పాపాన్ని క్షమించుట కొరకు లోకానికి దేవుడు వచ్చారండి. కనుక వెంటనే పశ్చాత్తాపడి ఆ రెండో దొంగ వాని క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని ఆయన పలికారు. దేవుని గుర్తించి పాప క్షమాపణ పొంది మన జీవితాన్ని మార్చుకోవాలని, వెంటనే దేవుడు మనల్ని క్షమిస్తాడని, ఆయన రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడని పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.